మనం ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ లెసన్లో ద లాస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉపయోగపడే ఒక టాపిక్ ఉంది. ఏంటది మీరు చెప్పండి? న్యూక్లియర్ రియాక్టర్. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్ కాన్సెప్ట్ చెప్పి, దాంట్లో ప్రొసీజర్ చెప్పి, అంటే దాంట్లో ఉండే మెకానిజం చెప్పి, ఓకేనా, మీకు దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చెప్తాను, ఓకేనా. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ఎగ్జామినేషన్. అంటే జనరల్గా అయితే రేడియో యాక్టివిటీ మీద ఎగ్జామ్లో వస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో, లేకపోతే న్యూక్లియర్ రియాక్టర్ మీద వస్తుంది. సో జనరల్గా చూడండి, ఈ న్యూక్లియర్ రియాక్టర్లో, ఇది న్యూక్లియర్ రియాక్టర్. మనం ఇందాక వీడియోలో చెప్పినట్టుగా కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఈజ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. అంటే ఇంతకుముందు చెప్పాను, ఒక యురేనియం అంటే ఒక హెవీ న్యూక్లియస్, అంటే ఎక్కువ ప్రోటాన్లు ఎక్కువ న్యూట్రాన్లు ఉండే ఒక హెవీ న్యూక్లియస్. అటామిక్ నెంబర్ 92, అంటే 92 ప్రోటాన్స్. 235లో 92 తీసేస్తే 143 న్యూట్రాన్స్ కలిగి ఉన్న ఒక హెవీ న్యూక్లియస్. న్యాచురల్గా మనం ఏం చెప్పుకున్నాం? యావరేజ్ బైండింగ్ ఎనర్జీ కర్వ్లో చెప్పినప్పుడు చూడండి, ఇలా వస్తుంది. హెవీ న్యూక్లియస్ అయితే ఏమవుతుంది? హెవీ న్యూక్లియస్ అయితే ఏమవుతుంది? యావరేజ్ బైండింగ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే యావరేజ్ బైండింగ్ ఎనర్జీ తక్కువ ఉందో అది ఒక అన్స్టేబుల్ న్యూక్లియస్ అని మనకు తెలుసు, ఓకేనా. సో ఇలాంటి ఆల్రెడీ అన్స్టెబిలిటీ ఉన్న ఒక న్యూక్లియస్ని, ఒక న్యూట్రాన్ని దాని మీద వదులుతాం, ఓకేనా. ఒక ఆల్రెడీ కొంత అన్స్టెబిలిటీ ఉన్న న్యూక్లియస్కి, హెవీ న్యూక్లియస్కి ఒక న్యూట్రాన్తో కొలిజన్ చేపిస్తాం. ఎప్పుడైతే న్యూట్రాన్తో అది కొలిజన్ చేస్తుందో, రైట్, అక్కడ ఏమవుతుందంటే, కాకపోతే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ న్యూట్రాన్ ఎలాంటి న్యూట్రాన్ ఉండాలంటే ఫాస్ట్ కాదు, స్లో న్యూట్రాన్ అయి ఉండాలి. అదేం సార్ స్లో న్యూట్రాన్ అంటే? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నేను కొట్టేస్తాను అనుకుని వెళ్ళాడు, వాడు ఏం కొట్టడు. నిజంగా కొట్టేవాడు ప్లాన్గా, సిస్టమేటిక్గా, పద్ధతిగా వచ్చి నిల్చొని ఫాట్ మన కొడతాడు, అవునా కదా? మీకు తెలుసు కదా విషయం. సేమ్ అలాగే ఫాస్ట్గా వచ్చిన న్యూట్రాన్ ఈ యురేనియంలోంచి అలా దూసుకొని వెళ్ళిపోద్ది, అదేం చేయలేదు, రైట్. స్లోగా వచ్చిన న్యూట్రాన్ దానిలోని అబ్జార్బ్ అయిపోయి, ఓకేనా, అటు ఇటు ఆసిలేట్ అవ్వడం వల్ల న్యూక్లియస్ కొంచెం ఎలాంగేట్ అవుతుంది. ఎప్పుడైతే న్యూక్లియస్ ఎలాంగేట్ అవుతుందో ఆ న్యూక్లియాన్స్ మధ్య దూరం పెరుగుతుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, న్యూక్లియాన్స్లో ఉండే న్యూక్లియర్ ఫోర్సు షార్ట్ డిస్టెన్స్ ఫోర్స్ అని. ఎప్పుడైతే న్యూక్లియన్స్ దూరం పెరుగుతుందో, ఓకేనా, ఆటోమేటిక్గా వాటి మధ్య న్యూక్లియర్ ఫోర్సెస్ తగ్గిపోతాయి, ఓకేనా. ఒక స్లో న్యూట్రాన్ 92 యురేనియం 235లోకి వెళ్ళి దాంట్లో అబ్జార్బ్ అయిపోయిన తర్వాత అందులో ఉండే న్యూక్లియాన్స్ దూరం జరుగుతాయి, అంటే అలాంగేట్ అయి దూరం జరుగుతాయి. జరిగినప్పుడు న్యూక్లియర్ ఫోర్సెస్ ఎఫెక్ట్ తగ్గిపోయి ప్రోటాన్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటి మధ్య కులుంబిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది, రిపల్షన్, అది వీటిని డామినేట్ చేయడం స్టార్ట్ అవుతుంది, అంతే కదా. న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది. కానీ దూరం పెరిగినప్పుడు, న్యూక్లియస్ దూరం పెరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది అనుకున్నాం? వాటి మధ్య న్యూక్లియర్ ఫోర్సెస్ ఎఫెక్ట్ తగ్గిపోయి ఆల్రెడీ ఉన్న కులుంబిక్ ఫోర్స్ డామినేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే డామినేట్ చేయడం స్టార్ట్ అవుతుందో ఈ ప్రోటాన్స్ రిపల్షన్ వల్ల ఏమైంది? ఒక హెవీ న్యూక్లియస్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సైజు కలిగిన రెండు వేరే కొత్త న్యూక్లియల కింద తయారవుతుందన్నమాట, ఓకేనా. తయారయ్యి దాంతోపాటు 3 న్యూట్రాన్లు, 1 2 3 న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్లో కొంత మాస్ ఎనర్జీ కింద మారిపోయి
బయటకు వదులుతుంది. జనరల్గా ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ప్రకారం అయితే చెప్పుకుంటే ఒక న్యూట్రాన్ని యురేనియం అబ్జార్బ్ చేసుకున్నప్పుడు బేరియం 56 బేరియం 141, మళ్ళీ చదువుతున్నా 56 బేరియం 141 కింద క్రిప్టాన్ 36 క్రిప్టాన్ 92 అనే ఒక న్యూక్లియర్ కింద డివైడ్ అయిపోయి దాంతోపాటు 3 న్యూట్రాన్లు బయటకు వస్తాయి. ఈ ప్రాసెస్లో కొంత మాస్ ఎనర్జీ కింద మారిపోయి 230 MeV మిలీనియం ఎలక్ట్రాన్ వోల్ట్ అనే ఎనర్జీ బయటకు వస్తుంది ఒక రియాక్షన్లో. ఒక యురేనియం ఉంటే 100 యురేనియంలు ఉన్నాయనుకోండి, 100 × 230 MeV అనే ఎనర్జీ వస్తుంది. సో ఇది బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్. ఓకేనా? సో అయితే మనం అంతా ఎందుకు దీన్ని ఎంత సీరియస్గా చదువుతున్నాం చెప్పండి? ప్రాఫిట్. ఫర్ వాట్ ప్రాఫిట్ యు ఆర్ లెర్నింగ్ న్యూక్లియర్ ఫిజిక్స్, న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా డండం ఏంటిది 230 MeV ఎనర్జీ వస్తుంది కదా. ప్రపంచం నడుస్తుంది ఎనర్జీ కోసం అండి. దేశాలు కొట్టించుకుంటే ఎనర్జీ కోసం. ఎందుకు? ఆ పెట్రోల్ కోసం. సో దానికి ఆల్టర్నేటివ్ ఇది. పెట్రోలియం డిపాజిట్స్ ఉంటేనే మనం పెట్రోల్ తీయగలం. కానీ న్యూక్లియర్ రియాక్టర్ ఓకే, దాన్ని కూడా కొన్ని కండిషన్లో మనం తెస్తాం. కాబట్టి మన దగ్గర రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఉంటే ఇలాంటి ఎనర్జీని మనం తయారు చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం ఏంటి ఉండాలి అంటే ఈ రియాక్షన్ జరిగి ఈ ఎనర్జీ రావాలంటే ఫస్ట్ మన దగ్గర యురేనియం ఉండాలి. అందుకే న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్ రేడియో యాక్టివ్ ప్రాపర్టీ ఉండే ఒక అన్స్టేబుల్ హెవీ న్యూక్లియస్ని ఫ్యూయల్ కింద వాడతాం. రైట్? దట్ ఈస్ ద ఫ్యూయల్. ఎలాంటిది? రేడియో యాక్టివ్ మెటీరియల్. అయితే రేడియో యాక్టివ్ మెటీరియల్ 2 రకాలు. ఒకటి న్యాచురల్ రేడియో యాక్టివ్ మెటీరియల్ లేదా ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివ్ మెటీరియల్. అంటే న్యాచురల్గా ఇంతకుముందు చదువుకున్నాం, అన్స్టెబిలిటీ ఎక్కువైపోయి వాటిలోంచి 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్ల కింద బయటికి వెళ్ళిపోవడం, అది ఆల్ఫా పార్టికల్ ఎమిషన్ చేయడం, బీటా పార్టికల్ ఎమిషన్ చేయడం చదువుకున్నాం. లేదంటే ఒక న్యూట్రాన్తో కొలిజన్ చేసినప్పుడు అది అన్స్టేబిలిటీ క్రియేట్ చేసి అది డివైడేటెడ్ చేయడం, అది ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ. ఏదో ఒక రకంగా మొత్తానికి ఫ్యూయల్ని ఏం చేస్తాం, ఆర్టిఫిషియల్గా అయినా సరే దాన్ని రేడియో యాక్టివ్ మెటీరియల్ కింద మారుస్తాం. సో అది మనకు బాగా ఉపయోగపడేది ఎయిదర్ ఎస్పెషల్లీ యురేనియం అనమాట. 92 యురేనియం 235కి అలా చేయడం ఎక్కువగా ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉంటుంది. అది లేనప్పుడు మనం థోరియంని వాడతాం. ఎక్కువ యురేనియంని యూజ్ చేస్తాం, లేదంటే థోరియంని వాడతాం. మీకు అర్థమవుతుందని నేను అనుకోవచ్చా? ఓకే, రైట్. సో అది ఫ్యూయల్. అయితే ఇక్కడ చూడండి, ఇది ఒక యురేనియం. ఓకేనా? ఒక న్యూట్రాన్ ఇలా వచ్చి దీన్ని కొలిజన్ చేసింది. అర్థమవుతుందా? ఇది రాసిన కొంచెం డార్క్గా రాస్తాను. ఒక న్యూట్రాన్ ఒక యురేనియంని కొలిజన్ చేసింది. అప్పుడు అది ఒక అన్స్టేబుల్ న్యూక్లియస్ కింద మారింది. అంతేనా? దీంతో 3 న్యూట్రాన్లు దాంతోపాటు బేరియము క్రిప్టాన్ కింద విడిపోతుంది అనుకున్నాం. ఈ యురేనియం బేరియం క్రిప్టాన్ కింద మారిపోతూ 3 న్యూట్రాన్ని రిలీజ్ చేస్తాయి. అంటే ఫర్దర్గా రియాక్షన్ జరగడానికి కావాల్సిన న్యూట్రాన్ని మనం పంపడం అవసరం లే. ఫస్ట్ టైం కానీ ఒక న్యూట్రాన్ని పంపగలిగితే తర్వాత చైన్ రియాక్షన్లో వాటంతట అవే న్యూట్రాన్లు క్రియేట్ అవుతాయి. ఆ క్రియేట్ అయిన ప్రొడ్యూస్ అయిన న్యూట్రాన్లు ఫర్దర్గా యురేనియంని కొలిజన్ చేసి ఫర్దర్గా చైన్ రియాక్షన్ అయ్యేటట్టు చేస్తాయి. కానీ వాట్ ఈ న్యూట్రాన్లు ఎక్కువ ఎనర్జీతో కూడి వస్తాయన్నమాట. అంటే హై ఎనర్జీ న్యూట్రాన్స్, వాటిని ప్రో న్యూట్రాన్స్ అంటాం. ఇలా వచ్చే న్యూట్రాన్స్ ఏమంటాం? ప్రో న్యూట్రాన్స్. సో ఈ హై ఎనర్జీ వచ్చే ప్రో న్యూట్రాన్స్ ఇలాగా న్యూక్లియర్ రియాక్షన్కి యూజ్ కాదు. అదేమవుతుందంటే ఫర్దర్గా ఒక యురేనియం ఉందనుకోండి, దాంట్లోంచి ఇలా దూసుకొని వెళ్ళిపోద్ది. కాబట్టి అలాంటి న్యూట్రాన్స్ ఈ రియాక్షన్స్కి అప్లికబుల్ కాదు. ఎందుకంటే హై ఎనర్జీ ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మరి ఇంకేదేం చేస్తుంది. కాబట్టి దీన్ని స్లో న్యూట్రాన్ కింద మార్చాలి. స్లో న్యూట్రాన్ లేదా థర్మల్ న్యూట్రాన్ కింద మార్చాలి. ఆ స్లో న్యూట్రాన్ లేదా థర్మల్ న్యూట్రాన్ కింద మార్చేవాడే మోడరేటర్. దీన్ని ఎలాంటి న్యూట్రాన్ కింద మార్చాలి?
థర్మల్ న్యూట్రాన్ కింద మార్చాలి. ఎలాంటి న్యూట్రాన్? థర్మల్ న్యూట్రాన్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఇద్దరు ఫ్రెండ్ ఒక గ్యాంగ్కి గొడవ వచ్చింది. ఓకే, ఏదో చిన్న ఇష్యూలో గొడవ వచ్చింది. నీ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు, రే ఆయన కొట్టిద్దాంరా, మనం ఎలాగైనా సరే ఆయన కొట్టిద్దాంరా, మనకి ప్రెస్టేజ్ ఇష్యూరా అంటున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? అరే వద్దురా, నువ్వు అక్కడ వెళ్ళావంటే దొరికిపోతారా, వాళ్ళందరూ కలిపి కొట్టేస్తారు, కాబట్టి నువ్వు ఉండు, ప్లాన్ వేద్దాం, మేము కూడా వస్తున్నాం అని చెప్పాలి రియల్ ఫ్రెండ్ అయితే. అదేగా నీడు కూడా తెంగరోడు అనుకో, ఏం చేస్తే పాత్ర వెళ్దాం కొట్టేద్దాం అంటాడు. అలా వద్దు. కాబట్టి ఏం చేయాలి? వాడిని స్లో చేసి మంచి ప్లాన్ వేసి ఫట్ మనిపించాలి. అవునా కదా? అది ఫ్రెండ్. ఆ ఫ్రెండే పేరే మోడరేటర్. అర్థమవుతుందా? ఇలా వచ్చిన ఫాస్ట్ న్యూట్రాన్స్ ఎనర్జీని అబ్జార్బ్ చేసి స్లో న్యూట్రాన్ కింద మార్చి ఫర్దర్గా ఈ చైన్ రియాక్షన్కి యూజ్ అయ్యేటట్టు చేసే మెటీరియల్ పేరే మోడరేటర్. అర్థమైందా? మోడరేటర్ ఏం చేస్తుంది? న్యూక్లియర్ రియాక్షన్లో వచ్చే ఫాస్ట్ న్యూట్రాన్స్ లేదా ప్రో న్యూట్రాన్స్ని థర్మల్ న్యూట్రాన్స్ కింద మార్చే ఒక మెటీరియల్ పేరే మోడరేటర్. ఓకేనా? సో తర్వాత ఇలా చైన్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఒక్కొక్క రియాక్షన్లో మనకి 230 MeV వస్తుంది. సో ఇక్కడ ఒక సింపుల్గా చెప్పుకుంటే, ఒక న్యూట్రాన్ని పంపించినప్పుడు ఒక యురేనియంను కొలిజన్ చేసింది, 3 న్యూట్రాన్లు వచ్చాయి, 3 యురేనియంని కొలిజన్ చేసింది, మళ్ళీ 3 న్యూట్రాన్లు వచ్చింది, ఓకేనా? మీకు అర్థమవుతుందా? సో ఇలా వస్తునేటప్పుడు ఏమవుతుందంటే ఇవి వెళ్ళి మళ్ళీ కొత్తగా యురేనియంని కొలిజన్ చేస్తుంది. అలాంటప్పుడు నీకేమవుతుందంటే ఫస్ట్ 200 MeV అయితే ఇక్కడ 3 టైమ్స్ 9 టైమ్స్ అంటే 230 MeV అనుకో. తర్వాత 990 MeV. తర్వాత ఏమవుతుందంటే 2000 MeV. తర్వాత 6000 MeV, 5400 MeV. అలాగా ఎనర్జీ ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే అబ్నార్మల్గా ఎనర్జీ వచ్చి ఒక ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి. అంటే మనకు కావాల్సినట్టుగా ఎనర్జీని, అంటే కావాల్సింది ఎక్కువ వచ్చినట్టు లేదంటే తక్కువ వచ్చేటట్టు ఈ రియాక్షన్ కంట్రోల్ చేస్తూ మనకు కావాల్సినట్టుగా ఎనర్జీని యూజ్ చేయడానికి కొందరు కావాలి. అయితే ఎలాగ ఇది పాసిబుల్ అవుతుంది అంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు సపోజ్ ఈ న్యూట్రాన్ని మనం అబ్జార్బ్ చేస్తాం అనుకో, ఈ రియాక్షన్ అంతా పోతుంది కదా. మళ్ళీ ఈ రెండింటిని అబ్జార్బ్ చేస్తాం అనుకో, ఈ రియాక్షన్ అంతా పోతుంది కదా. మళ్ళీ ఈ రెండింటిని అబ్జార్బ్ చేస్తాం అనుకో, ఈ రియాక్షన్ అంతా పోతుంది కదా. సో ఆ రకంగా న్యూట్రాన్ని అబ్జార్బ్ చేసేయడం ద్వారా, అంటే ఒకటిలోంచి 3 వస్తాయి, 3లోంచి 9 వస్తాయి, 9లోంచి 27 వస్తాయి, 81 వస్తాయి. అలా వస్తున్న వాటిలో 1లోంచి కొన్ని న్యూట్రాన్స్ మనం అబ్జార్బ్ చేసేస్తున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? రియాక్షన్ కంట్రోల్ అయిపోద్ది అన్నమాట. ఇలాగా వస్తున్న న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసేసి కొంత లిమిటెడ్ రియాక్షన్ అయ్యేటట్టు చేయగలిగితే దాన్ని కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అని అంటారు. ఈ రకంగా కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ యూజ్ చేసి ఓకే వస్తున్న ఎనర్జీని యూస్ఫుల్గా వాడగలిగితే దాన్ని ఏమంటాం? అలాంటి డివైస్ని న్యూక్లియర్ రియాక్టర్ అని అంటాం. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో మనం యూజ్ చేస్తున్న ఈక్వేషన్ ఏంటంటే 92 యురేనియం 235ని న్యూట్రాన్తో కొలిజన్ చేసినప్పుడు బేరియం క్రిప్టాన్తో వస్తూ 3 న్యూట్రాన్స్ రిలీజ్ చేసి 230 MeV ఎనర్జీని మనకు వదులుతుంది. కాబట్టి ఆ వస్తున్న ఈ 3 న్యూట్రాన్స్ని మనం వదిలేయకుండా కొన్ని న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసేసి ఓకే రియాక్షన్ కంట్రోల్ చేస్తాం. ఆ కంట్రోల్ చేయడానికి యూజ్ చేసిన రాడ్స్నే కంట్రోల్ రాడ్స్ అంటాం. ఎవరిది? క్యాడ్మియం రాడ్స్ అనమాట. సో డయాగ్రామ్లో చూపిస్తాను క్యాడ్మియం రాడ్స్. సో ఈ క్యాడ్మియం రాడ్స్ ఏం చేస్తుంది? న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేస్తుంది. న్యూట్రాన్స్ ఎందుకు అబ్జార్బ్ చేయాలి అంటే రియాక్షన్ని కంట్రోల్ చేయాలి. ఓకేనా? సో మనం ఇక్కడ చెప్పుకుంటే ఎవరెవరు కంట్రోల్ రాడ్స్ వాటిని
అబ్జార్బ్ చేస్తున్నాయి, రియాక్షన్ కంట్రోల్ చేస్తాం. అయితే ఈ ప్రాసెస్లో ఒక రకమైన ఎనర్జీ రేడియేషన్ రూపంలో బయటకు వచ్చి చుట్టూ సరౌండింగ్స్ని ఎఫెక్ట్ చేయకుండా ఆ వచ్చే రేడియేషన్ అబ్జార్బ్ చేసేయడానికి ఒక సేఫ్టీ వాల్వ్ కావాలి. అదే ఇది. సో తర్వాత వచ్చిన ఎనర్జీని యూటిలైజ్ చేయడం కోసం ఆ వచ్చిన ఎనర్జీ హీట్ ఫామ్లో ఒకవేళ వచ్చింది అనుకోండి, దాన్ని కూల్ వాటర్ని పంపినప్పుడు ఆ ఎనర్జీ అబ్జార్బ్ చేస్తే అది హాట్ వాటర్ కింద బయటకు వస్తుంది. తర్వాత దాన్ని సెపరేట్గా బయటికి తీసుకెళ్ళి ఆ హాట్ వాటర్లోంచి ఆ హీట్ ఎనర్జీని మనం సెపరేట్ చేస్తాం. ఈ రకంగా యురేనియం అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని ఒక కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ చేయించి దాని ద్వారా వచ్చిన ఎనర్జీని మనం ఫర్దర్గా ఉపయోగించుకుంటాం. ఇది న్యూక్లియర్ రియాక్టర్ బేసిక్ ఫండమెంటల్. ఈ కాన్వర్జేషన్లో మీకు కొన్ని మాటలు వినిపించాయి. యురేనియం, ఫ్యూయల్, యురేనియం ఉండాలి యాజ్ ఎ ఫ్యూయల్. దాన్ని మనం ఇక్కడ చూడండి చిన్న చిన్న సిలిండర్లో ఉన్నాయి కదా, దాన్ని ఫ్యూయల్ కింద యూజ్ చేస్తాం. చిన్న చిన్న అంటే యురేనియంని ఫైన్ పౌడర్ కింద చేసి దాన్ని ఒక చిన్న అల్యూమినియం సిలిండర్లో పెడతాం. చిన్న చిన్న అల్యూమినియం సిలిండర్ అల్యూమినియం సిలిండర్లో పెడతాం. అది ఫ్యూయల్ అనమాట. ఫైన్ పౌడర్ ఉండాలి, ఎందుకంటే రియాక్షన్స్ ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి. సో చెప్పాను కదా, ఒక న్యూట్రాన్ వదిలినప్పుడు 3 న్యూట్రాన్లు వస్తాయని చెప్పాను కదా. ఈ 3 న్యూట్రాన్లు ప్రో న్యూట్రాన్ అంటే ఫాస్ట్ న్యూట్రాన్. వాటి స్లో చేయడానికి మనకి మోడరేటర్ కావాలి కాబట్టి హెవీ వాటర్ కానీ ఇంకా ఏదైనా మెటీరియల్ని చిన్న చిన్న సిలిండర్ల కింద వేసి దాన్ని ఎడ్జసెంట్ పెడతాం అనమాట. ఇది ఎవరు? మోడరేటర్. ఓకేనా, మోడరేటర్. సో ఈ ప్రాసెస్లో రిలీజ్ అయిన న్యూట్రాన్స్ 1కి 3, 3కి 9, 9కి 27 అలా అయిపోకుండా కొన్ని న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేయడం ద్వారా రియాక్షన్ కంట్రోల్ చేయడం కోసం ఒకళ్ళు ఉండాలి. దాన్ని కంట్రోల్ రాడ్ అన్నాం కదా. ఇవి కంట్రోల్ రాడ్స్ అనమాట. అవి క్యాడ్మియంతో తయారవుతాయి. అవి లోపలికి పంపించాడు అనుకో న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేస్తుంది. కంప్లీట్గా లోపల పెట్టాడు అనుకోండి, మొత్తం న్యూట్రాన్ అబ్జార్బ్ చేసి రియాక్షన్ క్లోజ్ అయిపోతుంది. సో న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసి రియాక్షన్ కంట్రోల్ చేయడం కోసం కంట్రోల్ రాడ్స్ కావాలి. అవే క్యాడ్మియం రాడ్స్. ఓకేనా. తర్వాత చెప్పాను కదా, ఇందులోని రిలీజ్ అయిన రేడియేషన్ ఎనర్జీని నుంచి సరౌండింగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది సేఫ్టీ వాల్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది సేఫ్టీ వాల్. ఇది సేఫ్టీ వాల్ అనమాట. సేఫ్టీ వాల్ ఇది దేంతో జనరల్గా తయారై ఉంటుందంటే కాంక్రీట్తో చేస్తారన్నమాట. కాంక్రీట్ లెడ్ వేసి 10 మీటర్ థిక్నెస్. జస్ట్ ఇమాజిన్ 10 మీటర్ థిక్నెస్ అంటే ఎంత ఉంటుంది తెలుసా? సేఫ్టీ వాల్ 10 మీటర్ థిక్నెస్ ఉండే కాంక్రీట్ లెడ్. 10 మీటర్ అంటే చాలా చాలా పెద్దది. అసలు చాలా అంటే చాలా. ఓకేనా, అంత పెద్దది. సో తర్వాత ఇంకోటి చెప్పాను, ఇలా కూల్ వాటర్ని పంపించి ఇన్లెట్ ద్వారా కూల్ వాటర్ని పంపించి ఇక్కడ రిలీజ్ అయిన ఎనర్జీని మనం అబ్జార్బ్ చేసేసి ఇలా వస్తుంది. అది హాట్ వాటర్ కింద వస్తుంది. ఈ హాట్ వాటర్ని మనం బయటికి తీసుకెళ్ళిపోయి దాంట్లో హీట్ ఎనర్జీని తీస్తాం. సో ఈ రకంగా న్యూక్లియర్ రియాక్టర్ పనిచేస్తుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్లోని రిలీజ్ అయిన ఎనర్జీ ఎంత కావాలంటే అంత మనం మార్చుకోవచ్చు. ఎలా అంటే మనం ఈ న్యూట్రాన్స్ని వదిలేసామనుకోండి, అవి ఎక్కువ రియాక్షన్ చేస్తాయి. న్యూట్రాన్ని అబ్జార్బ్ చేస్తాం అనుకోండి, రియాక్షన్ తగ్గిపోతుంది. ఈ రకంగా రియాక్షన్స్ని మనం కంట్రోల్ చేస్తూ ఓకేనా, మనకు కావాల్సినంత ఎనర్జీని ఎక్కువ తక్కువ ఎనర్జీనైనా మనం అబ్జార్బ్ చేయొచ్చు. కాబట్టి న్యూక్లియర్ రియాక్టర్ అనేది కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ మీద పనిచేసే ఒక ఫస్ట్ క్లాస్ ఎనర్జీ సోర్స్. Now world is running around the nuclear energies. ఓకే. సో జనరల్గా ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ని దాని కెపాసిటీని దాని పవర్తో మనం ఇండికేట్ చేస్తాం అనమాట. ఎంత పవర్ వస్తుంది, రైట్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియర్ రియాక్టర్ 10 మెగావాట్ 10 కిలోవాట్ అంటారు అనమాట. అలా ఇండికేట్ చేస్తారు. సో పవర్ అనేది ఏంటి? పవర్కి ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై టైం, లేదా ఎనర్జీ ఎమిటెడ్ బై టైం. అంటే ఎంత ఎనర్జీ వస్తుంది దాన్ని టైంతో డివైడ్ చేస్తే టైంతో డివైడ్ చేస్తే వచ్చేది దాని పవర్ అనమాట. సో కాబట్టి అసలు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. 92 యురేనియం 235 బేరియం క్రిప్టాన్ కింద మారినప్పుడు 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయినప్పుడు 230 MeV ఎనర్జీ వస్తుందని. ఒక రియాక్షన్ 230 వస్తుంది. 2 రియాక్షన్స్కి 2 × 230, 3 రియాక్షన్స్కి 3 × 330, 230. అలా n రియాక్షన్స్ అయితే n × 230. n అంటే ఎవరు? నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ లేదా
నెంబర్ ఆఫ్ యురేనియమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రియాక్షన్స్. ఓకేనా? సో ఈ రకంగా ఇది టోటల్ ఎనర్జీ అవుతుంది. ఓకేనా? సో టోటల్ ఎనర్జీ మనకు కావాలి అంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎనర్జీ, నెంబర్ ఆఫ్ యురేనియమ్స్ ఇంటూ ఎనర్జీ పర్ వన్ రియాక్షన్, నెంబర్ ఆఫ్ ఎనర్జీ పర్ వన్ రియాక్షన్ బై టైమ్. ఓకేనా? సో కాబట్టి పవర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పర్ సెకండ్ ఇంటూ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. అర్థమవుతుందా? మీకు క్లియర్గా రాసి చూపిస్తున్నాం వినండి. పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ యురేనియం ఆటమ్స్ డికేడ్ per second, number of reactions per second, దీని ఏమంటాం నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పర్ సెకండ్ ఇంటూ ఎనర్జీ ఆఫ్ వన్ రియాక్షన్. అర్థమవుతుందా? ఇలా మనం ఒక రియాక్షన్ ఎంత ఎనర్జీ వస్తుంది ఇంటూ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పర్ సెకండ్. ఓకేనా? ఈ రకంగా పవర్ వస్తుంది. సో జనరల్గా ఇప్పుడు ఇది ఎంఈవీలో వస్తుంది కదా, ఈ ఎంఈవీలోకి వచ్చేదాన్ని మనం జౌల్లో కావాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే 230 ఎంఈవీని 1.6 ఇంటూ 10⁻⁻13 జౌల్ కింద రాసుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు N/T, నెంబర్ ఆఫ్ రియాక్షన్ ఎంఈవీలో ఉంటే దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 1.6 ఇంటూ 10⁻⁻13తో మల్టిప్లై చేస్తే అదేమవుతుంది, జౌల్స్ కింద మారుతుంది. ఇది న్యూక్లియర్ రియాక్షన్స్. సో కొన్నిసార్లు ఏమంటాడంటే ఈ ఎన్ని క్యాలిక్యులేట్ చేస్తే, ఈ ఎన్ అంటే ఎవరు, నెంబర్ ఆఫ్ రియాక్షన్స్. రియాక్షన్ అవ్వాలంటే యురేనియం ఉండాలి కదా, కాబట్టి నెంబర్ ఆఫ్ యురేనియమ్స్ రిక్వైర్డ్. ఎన్ అంటే ఎవరు, నెంబర్ ఆఫ్ యురేనియం రిక్వైర్డ్. కాబట్టి ఇప్పుడు కొన్నిసార్లు ఏమడుగుతాడంటే మాస్ ఆఫ్ యురేనియం రిక్వైర్డ్ అన్నాడు అనుకోండి, మాస్ ఆఫ్ యురేనియం రిక్వైర్డ్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఎన్ను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, మాస్ కింద మారాలి అంటే నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది యురేనియం బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యురేనియం ఇంటూ 6 ఇంటూ 10⁻23. మీకు అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయని చూసుకొని, అంటే ఎన్ని, ఎన్ అంటే ఎవరు, నెంబర్ ఆఫ్ యాటమ్స్ అని అంటాం కదా, యాటమ్ అంటే న్యూక్లియన్స్ అనమాట. నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ బై మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత తీసుకోవాలి, 235 తీసుకోవాలన్నమాట యురేనియంకి అయితే. అదే కానీ ఈ థోరియం ఏదైనా ఇచ్చాడు అనుకోండి, థోరియం 231 అనేది ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 231 తీసుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అది దీని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో నెంబర్ ఆఫ్ యురేనియం, మాస్ ఆఫ్ యురేనియం రిక్వైర్డ్ అంటే దీన్ని మనం ఎలా మార్చుకోవాలి చూడండి, రియాక్షన్ ఎలా మార్చుకోవాలి. అప్పుడు M ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ బై 6 ఇంటూ 10⁻23 వేసుకుంటూ వస్తుంది. ఈ ఎన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి యురేనియం పవర్ ఇస్తాడు. యురేనియం పవర్ ఇచ్చినప్పుడు ఇక్కడ వేసుకుంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పర్ సెకండ్ ఇక్కడ వేసుకుంటే, ఎందుకు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ యాటమ్స్ బై టైం వేసుకొని ఎనర్జీ ఆఫ్ వన్ రియాక్షన్ ఇచ్చాడు అనుకోండి, ఎనర్జీ ఆఫ్ వన్ రియాక్షన్ వేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఈ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ వస్తాయి. ఆ వచ్చిన దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 6 ఇంటూ 10⁻23 వేసుకుంటే నెంబర్ ఆఫ్ న్యూటన్. అదే ఎంత మాస్ కావాలి అని అనుకుంటే ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. దీని మీద 1-2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. సో మీకు ఈ లెసన్లో కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఈ ఈక్వేషన్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏంటంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ బై టైమ్
ఇంటూ ఎనర్జీ ఆఫ్ వన్ రియాక్షన్. ఓకేనా? సో దీని మీద 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, మనం చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక ప్రాబ్లం తీసుకున్నా. ఇన్ యురేనియం ఈజ్ collide with neutron, converts into barium and krypton, releases 230 MeV. అంటే ఎనర్జీ ఆఫ్ వన్ రియాక్షన్ ఎంత అయింది చెప్పండి? ఇక్కడ ఇచ్చాను కదా, 230 MeV. 230 MeV, right? The reactor power of the reactor P is equals to 23 మెగావాట్. ఓకే, సో దీన్ని మనం ఎలా మార్చుకోవాలో చూద్దాం. దీన్ని ఎలా మార్చుకోవాలి? 230 ఇంటూ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ చెప్పాను, 1.6 ఇంటూ 10⁻⁻13 జౌల్ కింద మార్చుకుంటే ఇది ఎస్ఐ సిస్టంలోకి వస్తుంది. ఇది మెగావాట్ అంటే 23 ఇంటూ 10⁻6 వాట్ కింద మార్చుకోవాలి. ఎందుకంటే పవర్ ఎస్ఐ సిస్టమ్ వాట్ కాబట్టి, మెగావాట్ అనేది దాని ఎస్ఐ సిస్టమ్ కాదు. అలాగే ఎనర్జీ అనేది జౌల్ అనేది దాని ఎస్ఐ సిస్టమ్. ఓకే, సో మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ దాని ఎస్ఐ సిస్టమ్ కాదు, దాన్ని యూజ్ చేయకూడదు డైరెక్ట్గా, రైట్? సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే హౌ మనీ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పర్ సెకండ్. అంటే మనం రాసాం P ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పర్ సెకండ్ ఇంటూ ఎనర్జీ ఆఫ్ వన్ రియాక్షన్. ఓకే, రియాక్షన్ కాబట్టి P 23 ఇంటూ 10⁻6 ఈజ్ ఈక్వల్స్ టు N/T ఇంటూ ఎనర్జీ ఆఫ్ వన్ రియాక్షన్ అంటే 230 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻13. సో కాబట్టి ఈ జీరోకి డెసిమల్కి పోతే 23 ఇంటూ 10⁻6 ఈజ్ ఈక్వల్స్ టు N/T ఇంటూ 23 ఇంటూ 16 ఇంటూ 10⁻⁻13. 23 పోయింది, ఇది ఇటువైపు వెళ్తే 1 అంటే N/T ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, ఇవి ఇటువైపు వెళ్ళింది 1/16 ఇంటూ 10⁻6 10⁻⁻13. ఓకే, సో కాబట్టి N/T ఈజ్ ఈక్వల్స్ టు 1/16 అంటే 100/16 అన్నట్టు 0.06 ఇంటూ ఇది మైనస్ పైకి వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి 10⁻19 అంటే 6 ఇంటూ 10⁻17 రియాక్షన్స్ పర్ సెకండ్. ఓకేనా, రియాక్షన్స్ పర్ సెకండ్. ఇలా మనం రియాక్షన్స్ పర్ సెకండ్ని క్యాలిక్యులేట్ చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అలాగే మాస్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? హౌ మచ్ మాస్ రిక్వైర్డ్ అని అడిగితే చూద్దాం. ఓకేనా, సరిపోదమ్మా? ఓకే, దాని సెకండ్ పార్ట్ చేద్దాం. సెకండ్ పార్ట్ ఏంటి? ఇక్కడ మన N/T వాల్యూ ఎంత వచ్చింది? N/T వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి మనకి? 6 ఇంటూ 10⁻19 వచ్చింది. ఓకే, జౌల్స్ పర్ అలా. ఇప్పుడు మాస్, హౌ మచ్ మాస్ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు అనుకోండి, N ఈజ్ ఈక్వల్స్ టు M/M ఇంటూ 6 ఇంటూ 10⁻23. ఓకేనా? సో అదే కానీ మాస్ పర్ సెకండ్ అన్నాడు అనుకోండి, N/T, రైట్? N/T ఈజ్ ఈక్వల్స్ టు M/T, ఓకే, M/T ఇంటూ 1/M ఇంటూ 6 ఇంటూ 10⁻23. సో N/T వాల్యూ ఆల్రెడీ ఎంత వచ్చింది? 6 ఇంటూ 10⁻19 అప్రాక్సిమేట్. M/T 1/M వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేయాలి? M వాల్యూ అంటే అటమిక్ మాస్ యూనిట్, యురేనియం అటమిక్ మాస్ యూనిట్ వాళ్ళు ఇస్తారనమాట. ఇలాగా యురేనియం 92 235 అని ఇస్తారు. కాబట్టి ఈ అటమిక్ మాస్ నెంబర్ని 235 తీసుకోవాలి. 1/235 ఇంటూ 6 ఇంటూ 10⁻23.
ఇక్కడ నువ్వు ఇది గ్రామ్స్ తీసుకున్నావు కాబట్టి ఇక్కడ గ్రామ్స్ వచ్చినట్టు అర్థమవుతుందా. ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి ఈ మాస్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ గుర్తుపెట్టుకోండి. ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి ఈ m/t అన్నది గ్రామ్ పర్ సెకండ్. ఓకేనా, దిస్ మచ్ ఆఫ్. సో 6 పోయింది. 16 అంటే 1 × 10⁻19 ఇటువైపు వెళ్తే 10⁻−23 అంతే కదా, +23 అటువైపు వెళ్తే -20 అంటే 10⁻⁻4 గ్రామ్ పర్ సెకండ్ ఈజ్ ద మాస్ పర్ సెకండ్. ఓకేనా, m/t వాల్యూ అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇంకా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఏం చేస్తామంటే మోడర్న్ ఫిజిక్స్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 60 to 70 మీకు నేర్పబోతున్నా కదా, అందులో క్లియర్ కట్గా ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లోని యురేనియంని ఫ్యూయల్గా చిన్న చిన్న సిలిండర్స్లో అమర్చబడి ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే చిన్న అల్యూమినియం సిలిండర్ 1 సెంటీమీటర్ డయామీటర్ ఉండే సిలిండర్లో యురేనియం ఫ్యూయల్ కింద ఉంచి ఒకదాని పక్కన ఒకటి అమర్చుతాం. సో ఇక్కడ హెవీ పవర్ న్యూక్లియర్ రియాక్టర్లో ఇలాంటివి ఎక్కువ సిలిండర్ని మనం పేర్చడం జరుగుతుంది. సో ఇందులో ఏం జరుగుతుందంటే ఈ ఒకదాని పక్కన ఒకటి అమర్చిన సిలిండర్ల చుట్టూ వాటర్ని కానీ హెవీ వాటర్ని కానీ మోడరేటర్ కింద ఉంచుతాం అన్నమాట. సో ఆ రకంగా మనం ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్ని స్లో న్యూట్రాన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూట్రాను ఒక యురేనియంని కొలిడ్ చేసినప్పుడు 3 న్యూట్రాన్ల కింద రావడం జరుగుతుంది. తర్వాత ఆ 3 న్యూట్రాన్లని ప్రో న్యూట్రాన్లని అంటాం. ఏమంటాం? ప్రో న్యూట్రాన్లని అంటాం. ఇవి ఎక్కువ శక్తి కలిగిన న్యూట్రాన్లు అనమాట. సో ఇలాంటివి వేరే కొత్త యురేనియంని కొలిడ్ చేసేటప్పుడు అవి వాటి పాసిబిలిటీ తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ చైన్ రియాక్షన్ జరిగే పాసిబిలిటీ తగ్గిపోతుందన్నమాట. అందుకని ఇటుగా ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్న న్యూట్రాన్లని మనం వాటి వేగాన్ని తగ్గించడం ద్వారా స్లో న్యూట్రాన్లు చేయడానికి మనం మోడరేటర్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, చిన్న డయాగ్రామ్ ఇక్కడ చూపించబడుతుంది. ఇందులో వచ్చిన న్యూట్రాన్లని స్లో చేయడం కోసం అందులో హెవీ వాటర్ని కానీ డ్యూటీరియం కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, ఇలా వచ్చిన న్యూట్రాన్ ఈ వాటర్ మాలిక్యూల్స్తో కొలిజన్ జరగడం ద్వారా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ జరగడం ద్వారా అది స్లో న్యూట్రాన్ కింద మారుతుంది. ఇలాగ స్లో న్యూట్రాన్గా మారడం వలన అది చైన్ రియాక్షన్ చేయగలిగే కెపాసిటీ పెరుగుతుందన్నమాట. ఆ రకంగా మోడరేటర్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్ని స్లో న్యూట్రాన్ చేస్తుంది. తర్వాత ఇంక చెప్పుకోవాల్సింది కంట్రోల్ రాడ్స్ గురించి. ఇవి ఏం చేస్తాయంటే ఈ ప్రాసెస్లోని మనకి ఒక న్యూట్రాన్ 3 న్యూట్రాన్లు, 3 న్యూట్రాన్లు 9 న్యూట్రాన్లు, 9 27 న్యూట్రాన్లు అవుతున్న క్రమంలో అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ కింద అయిపోవడం జరుగుతుంది. కానీ ఈ న్యూట్రాన్ని అబ్జార్బ్ చేయడం ద్వారా ఈ రియాక్షన్స్ని కంట్రోల్ చేసి యూనిఫామ్గా మనకి హీట్ ఎనర్జీ వచ్చే ఏర్పాటుని న్యూక్లియర్ రియాక్టర్ చేస్తుంది. అలా చేయడం కోసం మనం ప్రత్యేకంగా కాడ్మియంతో తయారైన కంట్రోల్ రాడ్స్ని పైనుంచి ఉంచడం జరుగుతుంది. అందులో మీకు క్లియర్గా కనబడుతుంది కదా, అందులో ఏర్పాటు చేసిన కాడ్మియం కడ్డీల వలన అవి న్యూట్రాన్ని అబ్జార్బ్ చేసుకొని రియాక్షన్స్ని కంట్రోల్గా అయ్యేటట్టు చేస్తుంటాయి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకోవచ్చా? రైట్. ఇలా మనకి రిలీజ్ అయిన ఎనర్జీ, ప్రతి రియాక్షన్లో రిలీజ్ అయిన ఎనర్జీ చల్లని నీరు రావడం ద్వారా వేడి నీరుగా బయటికి వెళ్ళడం ద్వారా వచ్చిన హీట్ ఎనర్జీని బయటికి పంపుతుంది. ఆ నీరు ఈ ఆవిరి కింద మారి స్టీమ్ కింద మారి దాన్ని టర్బైన్ని రొటేట్ చేయడం ద్వారా వేరే రకమైన ఎనర్జీ కింద మార్చే ప్రాసెస్ జరుగుతుంది. సో దీనికి చూశారు కదా, అక్కడ అది తీసుకువచ్చిన హీట్తో ఇక్కడ నీరు ఆవిరి అవుతుంది. ఆ ఆవిరితో ఇక్కడ టర్బైన్